కానీ మనిషి అనేటటువంటి ఈ జన్మకి మనకి ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంది. ఈ జన్మలో మనం మళ్ళీ జన్మ అవసరం లేనంత పెర్ఫెక్ట్గా మనకు ఉండేటటువంటి కర్మనంతటిని తొలగించి పారవేసుకోవచ్చు. అలాంటి ఒక అదృష్టం మనకందరికీ ఉందన్నమాట అండి. దాన్ని మనం వాడుకోవడానికి ఏం చేయాలో మనకి తెలీదు, తెలియచేసే బాధ్యత తీసుకుంది ఆండాళ్ తల్లి. ఆవిడ దాన్ని మనందరికీ అందించడమే ప్రధానంగా అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఆచరించింది. అయితే అలా చెప్పలేస్తాను, తన కోసం తను చేసుకుంటున్నట్టుగా చేసింది. కానీ లక్ష్యం తనకేదో లభించడం కాదు, మనందరికీ ఏదో ఇచ్చి తరింపచేయడం. అది తలుచుకుని మన పరాశర భట్టర్ వారు, గోదా నువ్వింత గొప్ప ఘనకార్యం చేసినందుకు నీకు ఏం చేయగలం మేము, మళ్ళీ 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 నమస్కరించడం తప్ప. గోదాదేవి మన కోసమని తను ఆచరించినటువంటి వ్రతంలో మొదటి భాగం మనకి చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని ఉపదేశం చేయడం కోసమని కేటాయించింది. మనం మొదట అనుకున్నాము 30 పాటలు తను పాడింది, 6 భాగాలు చేసింది దాన్ని. ఐందుం ఐందుం అని 5 5లు 25 ప్లస్ 5 మొత్తం 30 పాటలు. ఇందులో ఒక్కొక్క 5 ఒక్కొక్క ప్యాకేజ్ అనుకున్నాం కదా మనం. అందులో మొదటి ప్యాకేజీ పూర్తయిపోయింది. మనం వీఆర్ ఎంటరింగ్ ది సెకండ్ ప్యాకేజ్. మొదటి ప్యాకేజ్ ఏమిటి? ఇందులో నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, తత్వమేమిటో తెలుసుకోవడం నీ కర్తవ్యం. తత్వమేమి అంటే తత్వం నారాయణ తత్వం. ఎలా ఉంటుంది? 5 రూపాల్లో 5 స్థానాల్లో ఉంటుంది. దానికి పరము, వ్యూహము, విభవము, అంతర్యామి, అర్చ అని పేరు. అయితే ఇందులో మనకి అందేదేది అర్చ మాత్రమే. ఈ అర్చాని మనం ఆధారం చేసుకుని ఆత్మోజ్జీవన కోసమని ఆచార్యులు నడిపించిన మార్గంలో నడవాలి.